దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి ఈ రీతిగా ఆయన మందిరంలో చేరి ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ చేరవలసిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుని వాక్య భాగం ముందుకు కొనసాగుదాం. నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యము నుంచి చదువుకుందాం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఈ మాట నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యములో రాయబడి ఉంది. ఒక వ్యక్తి నమ్మకమైన మనస్సు గలవాడై దేవుని ఎదుట నడుచుకోవడం ద్వారా దేవుడు ఆ వ్యక్తికి 7 దేశాలను స్వాస్థ్యం ఇచ్చాడట. ఎన్ని దేశాలు? 7 దేశాలను దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. ఎవరండి? చెప్పాలి. అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాన్ని చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాలు అనేవి కలిగి ఉంటున్నాం, కానీ వాగ్దానాలు అనేవి మన జీవితంలో నెరవేర్చబడడం లేదు. ఒక మాట అబ్రహాము గురించి 12వ అధ్యాయము ఆదికాండములో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథము నుంచి 12వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయములో 5వ వాక్యము నుంచి చదువుకున్నట్లయితే తన భార్య అయిన సారాయి తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో సాగుతూ వారు అర్జించిన యావదాస్తిని సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి నీ సంతానముకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. అక్కడి నుండి దేవునికి స్తోత్రం. ఈ ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహమా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అబ్రహాము అదే రీతిగా తన దగ్గర కలిగిన వాటన్నిటినీ, తనకు కలిగిన సొత్తంతటిని, బిడ్డలంతటిని కూడా తీసుకుని ప్రయాణమై, కింద ఆ పై వచనాల్లో ఉంటుంది, సింధూర వృక్షము దగ్గరకు చేరని ఉంటుంది. ఎక్కడ చేరారట? సింధూర వృక్షము దగ్గరకు చేరిన నుండి అక్కడి నుంచి చూస్తే ఆ ప్రాంతంలో ఎవరు ఉంటున్నారయ్యా అంటే కనానీయులు ఉంటున్నారట. ఎవరండి? కనానీయులు ఉంటున్నారు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, అబ్రహమా, ఇదిగో నీ సంతతంతటికి కూడా నీకు స్వాస్థ్యముగా ఈ దేశాన్ని నేను ఇష్టపడుతున్నాను ఇవ్వడానికి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, ఇదిగో నీకు నీ కుటుంబం అంతటికి కూడా, నీ సంతతి అంతటికి కూడా నేను ఈ యొక్క భూమిని స్వాస్థ్యముగా ఇస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అబ్రహాము, ఎందుకు దేవుడు అబ్రహాముకు ఆ మాట చెప్పాడు, లేదంటే అబ్రహాముకే దేవుడు ఎందుకు ఈ వాగ్దానం చేశాడయ్యా అంటే, ఆయన నమ్మకమైన మనస్సు గలవాడట. ఎలాంటి వాడు? మనస్సు అందరికీ ఉంటుంది కానీ దాని ముందున్న మాట కొందరికి కలిగి ఉంటుంది. నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. ఎందుకు దేవుడు నమ్మకమైన మనస్సు కలిగిన వాడు అని అబ్రహామును అన్నాడు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాముతో ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై బ్రతకవయ్యా అన్నాడు. ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అన్నాడు. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏ విధమైన నింద లేనివాడిగా నీతిమంతుడిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు అబ్రహామును నమ్మకమైన మనస్సు గలవాడు అని అన్నాడంటే, దేవుడు చెబుతున్నాడు, దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా వాక్యానికి లోబడ్డాడు. దేనికి లోబడ్డాడు? ఎందుకు అబ్రహామును దేవుడు నమ్మకమైన మనస్సు గలవాడు అని ఎందుకు అన్నాడంటే, ఎప్పుడు దేవుడు వాక్యము అబ్రహాముకు వస్తుందో, ఎప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాము కలిగి ఉంటాడో, ఆ మరుక్షణమే తన జీవితంలో మార్పును చేసుకుంటుండేవాడు. తనలోని లోటంతా తొలగించుకుంటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుండేవాడు? దేవుడు మాట్లాడుతుండేవాడు. మొదట దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు? ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు నువ్వు బయటికి రా అన్నాడు. బయటకు వచ్చాడు. సింధూరు వృక్షం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమే చెబుతున్నాడు, అబ్రహామా, ఈ కనాను దేశం అంతటిని నీకు నేను నీ పిల్లలకు స్వాస్థ్యముగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. మరలా వచ్చి కిందకు వచ్చిన తర్వాత యెహోవా ప్రత్యక్షమైన చోట బలిపీఠము కట్టి ప్రార్థన చేసి అక్కడి నుంచి ముందుకు కొనసాగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో కష్టం వచ్చినప్పుడు మరొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక అబద్ధం ఆడవలసి వచ్చింది. అందును బట్టి దేవుని సన్నిధిలో అబ్రహాము నిందుడిగా కనపడ్డాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమే చెబుతున్నాడు, అబ్రహామా నువ్వు నిందారహితుడిగా ఉండాలి అని అంటే, మరలా దేవుని వాక్య ప్రత్యక్షం అవగానే తాను ఏదైతే తప్పు చేశాడో, తాను ఏదైతే తప్పు అని తన మనస్సుకు అనిపించిందో వెంటనే దాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చెప్పినట్టుగా నడవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎదుట ఎవరు నమ్మకస్తులు, ఎవరు నమ్మకమైన మనస్సు గలవారు అంటే, వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు, వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో నిజమైన మార్పు కలుగుతుంది కదా, అప్పుడు నువ్వు నిజమైన నమ్మకమైన మనస్సు కలిగిన వానిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎందుకు నమ్మకమైన వాడు అని అంటే, అబ్రహాము దేవుని కంటే దేన్ని ఎక్కువగా ఎంచుకోలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు అనేది. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని కంటే ఎవరిని కూడా ఎక్కువగా
చూసుకోలేదు. ఎలా చెప్తారండి పాస్టర్ గారు అంటే, ఒక్కగానొక్క కుమారుడితో ఒక రోజు ఉదయకాలం ఆడుకుంటున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో ఇస్సాకునిచ్చి ఆ ఇస్సాకుతో అబ్రహాం ఆడుకుంటున్న సమయంలో దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా, నీకున్న ఒక్కగానొక్క కుమారుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ బలిమ్మన్నాడు. వెంటనే మారు మాట పలకలేదు. అదేంటి దేవా, ఒక్కగానొక్క కుమారుడు 99వ సంవత్సరంలో నీవు ఇచ్చిన ఒక స్వాస్థ్యమయ్యా. ఎన్నో సంవత్సరంలో? 99వ సంవత్సరంలో నీవిచ్చిన స్వాస్థ్యము. నువ్విచ్చింది మరలా అడుగుతున్నావా అని అడగలేదు. కానీ దేవుని మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో అబ్రహాము ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ రాత్రి ఆ దినం ప్రయాణం, ఆ దినం అయిపోయింది. తెల్లవారుజామునే లేచి ఏం చేస్తున్నాడయ్యా అంటే, బలికి కావలసిన సామాన్లను సర్దుకుని, అగ్గి, కట్టెలు, గాడిదను తీసుకుని, పనివారిని తీసుకుని తెల్లవారుజామునే ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. కట్టెలు తీసుకున్నాడు, బలిపీఠం కట్టాడు. కట్టెలు తీసుకున్నాడు, బలిపీఠం బాగా కట్టాడు. కట్టిన తర్వాత ఇస్సాకును ఆ యొక్క బలిపీఠం మీద పరుండబెట్టి, అక్కడ కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అయ్యో, ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే మరలా అనే ఆలోచన ఎందుకని? వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. ఆయన నా దగ్గర ఈ మాట అడిగాడు అంటే ఖచ్చితంగా ఏదో గొప్ప మార్గం ఉంది అని చెప్పి అబ్రహాం అట కత్తి ఎత్తేటప్పుడు కూడా ఏ సందేహం లేని వాడికి ఎత్తాడట. తన కుమారుని బలి చేయడానికి. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, అబ్రహామా ఆగు అని అనగానే అబ్రహాము పైకి చూశాడట. వెంటనే అక్కడ ఆ స్వరం చెబుతుంది, ఇస్సాకును దించి పొదల్లో ఉన్న గొర్రె పిల్లను బలిమ్మన్నాడు. పొదల్లో ఉన్న గొర్రె పిల్లను బలి ఇమ్మన్నాడు. ఒక మాట చెప్పాలి, అక్కడ గొర్రె పిల్ల ఉన్నట్టు ఎవరికీ తెలియదు. అక్కడే ఉన్నాడు అబ్రహాము. బలి ఇవ్వడానికి ఆ బలిపీఠం కట్టేటప్పుడు ఆ ప్రాంతం నుంచి ఒక గంట సేపు అయినా ఆ మోరియా పర్వతం మీద ఉండుంటాడు. ఈ గంట సేపులో ఆ పొద కనబడింది, కానీ పొదల్లో ఉన్న గొర్రె పిల్ల కనబడలేదు. పొద కనబడింది కానీ పొదలో ఉన్న గొర్రె పిల్ల కనబడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని స్వరము అబ్రహాము విన్నాడో అప్పుడు అక్కడ గొర్రె పిల్ల కనబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇంటి దగ్గర నుంచి ఇస్సాకును బలిపీఠం మీద పరుండబెట్టి తాను కట్టెత్తేంత వరకు కూడా ఎక్కడ అబ్రహాములో చిన్న అవిశ్వాసం కూడా రాలేదు. వచ్చిందండి? ఎక్కడ కూడా చిన్న విశ్వాసం రాలేదు. ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, మరి బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల లేదంటే అక్కడ అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఇదే, ఆయన చూసుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత నమ్మకంగా ఉన్నాడయ్యా అంటే దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడయ్యా అంటే తాను ఎంతగానో ఇష్టపడేది లేదా ఎన్నాళ్ళకో సంపాదించింది సైతము దేవుని ఎదుట పెట్టాడని సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. నా మాటలో చెప్పాలంటే దేవుని కంటే మరి దేనిని కూడా ఎక్కువగా అబ్రహాం ఎంచుకోలేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కంటే దేవుని కూడా మరి ఎక్కువగా ఎంచుకోలేదు. అందుకనే అబ్రహాము దేవుడు ఏమంటాడయ్యా అంటే నమ్మకమైన మనస్సు గలవాడు. నమ్మకమైన మనస్సు గలవాడు. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన మనస్సు మనం కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? అయ్యా మేము నమ్మకంగా ఉండడం లేదా అని మీరు మిమ్మల్ని నన్ను అడగొచ్చు. ఏమో ఎవరికి తెలుసు? నా ఎదుట తెల్ల వస్త్రాలు వేసుకుని ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థనా పడే అనుకుంటాను. నేను 3 దినాలు ఉపవాసం ఉండి లేదా ప్రతి పునరుద్ధాన దినాన్ని ఆదివారం ఆరాధనకు వస్తే నీవు నమ్మకంగానే ఉన్నావు అనుకుంటాను నేను. కానీ నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు కదా. తెలుస్తుందా? నీ హృదయంలో నీ మనసు నమ్మకంగా ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకనే దేవుడు చెప్తున్నాడు నమ్మకమైన మనస్సు కలిగి ఉండాలి. కొంతమంది చాలా మంది ఏం చేస్తుంటారంటే నమ్మకంగా జనాల ముందు కనబడతారు, కానీ నమ్మకంగా జనాల ముందు కనబడతారు. జనాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూపించాలి నీ నమ్మకత్వం ఏంటో. జనాలు ఉన్నప్పుడు ఏదో నువ్వు పైకి కనబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో నీ నమ్మకత్వాన్ని చూపించుకోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకత్వం ఎప్పుడు చూపించాలి అంటే ఎవరు లేనప్పుడు. అప్పుడు నీ మనసు నమ్మకంగా ఉందో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్మకమైన మనస్సు కాదు కానీ చంచలమైన మనస్సు కలిగి ఉంటారు చాలా మంది. స్థిరమైన మనస్సుకు బదులు సంచలమైన మనస్సు. ఏంటయ్యా ఈ సంచలమైన మనస్సు ఎందుకు ఉంటుందయ్యా అంటే మనం పైకి భక్తి చేస్తున్నట్టు నటిస్తున్నాం గనక అది లోనున్న మనస్సు అనేది నమ్మకంగా ఉండలేకపోతుంది. ఈరోజు నిజంగా నమ్మకంగా ఉంటే ప్రభు ఎదుట వాక్యము నీకు ఎన్నో మార్లు నీతో మాట్లాడింది, పలుమార్లు నీతో వాక్యం గద్దించినప్పుడు వాక్యము ముందు నీతో మాట్లాడిన మాటను సరి చేసుకున్నావా? వాక్యం మాట్లాడిన మాటను సరి చేసుకున్నావా? సరి చేసుకోకపోగా సరి చేసుకున్నాను అన్నట్టుగా ప్రార్థనలో బ్రతికేస్తున్నాం. మరి ఇంకెలాగ దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు? ఇంకెలాగా దేవుడు నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు? చాలా మంది ఎలా ఉన్నామయ్యా అంటే సింధూర వృక్షము దగ్గర ఆగిపోతున్నాం. ఎక్కడ అంటే చూచేవారిగా ఉంటున్నాం కానీ అనుభవించేవారిగా ఉండట్లేదు. ఆ సింధూర వృక్షం దగ్గర ఆగిపోతున్నాం అందరూ కూడా. ఎవరికైనా వాగ్దానం ఫలిస్తే ఆ వాగ్దానాన్ని చూస్తున్నామే తప్ప జీవితంలో ఎప్పుడైనా నెరవేర్చబడిన వారిగా మనం ఉన్నామా లేదా అనేది మనం ఎప్పుడు కూడా పరిశీలించుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీ దగ్గరికి వాక్యం వచ్చి మాట్లాడితే అప్పుడు నువ్వేం చేయాలంటే వాక్యానికి విధేయులుగా ఉండాలి. వాక్యానికి విధేయుడు అవ్వాలి. అప్పుడే నువ్వు నమ్మకమైన మనస్సు గలవాడు అని చెప్పగలుగుతాం. మోషే తన ఇల్లంతటిలో నమ్మకం గలవాడని దేవుడు ఎందుకు చెప్పాడు? మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని దేవుడు ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో కష్టాలు, బాధలు, 40 సంవత్సరాలు ఈ అరణ్యములో ఈ ప్రజలతో నడిచినప్పుడు ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో కష్టాలు, బాధలు, వీటన్నిటిలో కూడా దేవునికి నమ్మకంగా నడిచాడు. కృంగిపోలేదు,
బాధపడలేదు, నాకే ఎందుకు ఈ కష్టం అని అస్సలు అనుకోలేదు. ఒకటే అనుకున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, నేను నడుస్తున్నాను. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను నడుస్తున్నాను. అందుకేనంటాడు ఆ యొక్క దేవుడు ఆ మాటను, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈ మాట ఎవరికి పడితే వాళ్ళతో మనం అంటామా? ఇప్పుడు నువ్వు చాలా మందిని చూస్తూ ఉంటావు, లేదా నీ ఇంట్లోనో లేకపోతే నీ స్నేహితుల్లోనో నీకు చాలా మంది స్నేహితులు ఉంటారు, చాలా మంది బంధువులు ఉంటారు. కానీ వారిలో కొందరే నీకు నమ్మకంగా ఉంటారు. అవునా? అనా కదా? రోజు మనకు చాలా మంది స్నేహితులు బంధువులు ఉండొచ్చు, కానీ స్నేహితుల్లోనైనా బంధువుల్లోనైనా కొంతమందిని నువ్వు నమ్మగలుగుతావు. ఎందుకనంటే వాళ్లకు నీ మాట అంత నమ్మకం. నువ్వు వారిని నమ్ముతావు, వారు నిన్ను నమ్ముతారు. అలాగే అందుకని మనం ప్రతి విషయాన్ని కూడా వారితో చెప్పుకోవడానికైనా, ప్రతి సందర్భాన్ని వారితో పంచుకోవడానికైనా మనం వెనకాడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కూడా అంతే. ఒకానొక సందర్భంలో అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అని అంటున్నాడు దేవుడు. ఎవరట? అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైన ఆ నమ్మకమైన అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఎంతవరకైనా వెళ్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, సింధూర వృక్షము దగ్గర నిలవబడినప్పుడు అక్కడ ఉన్నవారు ఒకే ఒక దేశం, ఒకే ఒక ప్రజ ఉన్నాడు. అంటే ఒక తెగవారే ఉన్నారు అప్పుడు. ఎవరంటే వాళ్ళు కనానీయులు మాత్రమే ఉన్నారు. ఎవరున్నారు? సింధూర వృక్షం దగ్గర నిలవబడి చూసినప్పుడు, ఆ దేశాన్ని చూస్తున్నప్పుడు అబ్రహాముకు కనానీయులు మాత్రమే కనబడ్డారు. కనానీయులు మాత్రమే ఉన్నారు ఆ రోజు. కానీ అబ్రహాము కొరకట ఎంతమందిని దేవుడు ఖాళీ చేశాడంటే 6 దేశాల మందిని. ఎంతమందిని? మరి అబ్రహాము చూసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక ప్రజలే ఉన్నారు, ఒక తెగవారే ఉన్నారు. కానీ అబ్రహాము వాగ్దానం నెరవేర్చబడే సమయానికి, అబ్రహాము పిల్లలు ఆ వాగ్దాన భూమిలో అడుగుపెట్టే సమయానికి అక్కడ 6 దేశాల ప్రజలు ఉన్నారు. ఒక మాట చెబుతాను దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా నడిచే క్రమంలో ఎన్నో వాగ్దానాలను పొందుకుని ఉంటావు. కొన్ని కష్టాల గుండా, కొన్ని బాధల గుండా వెళుతున్నప్పుడు, వాగ్దానం ఆలస్యమైనప్పుడు ఆ ప్రాంతంలోనో లేదా నీకు దక్కవలసింది, నీవు పొందుకోవలసింది వేరొకరు పొందుకోవడం బట్టి నువ్వు బాధపడద్దు. ఎందుకో తెలుసా? నా దేవుడు నీకు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఒకడే ఉన్నప్పుడు, లేదా అబ్రహామును మాత్రమే దేవుడు చూపిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో కనానీయులు మాత్రమే ఉన్నారు. కానీ వీరు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంతం అంతా ఖాళీగా ఉండడంతో మరికొందరు వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశారు. ఆ ప్రాంతంలో నివసించడం ప్రారంభించారు. దేవుడు ఏం చేశాడంటే గొప్ప అద్భుతమైన కార్యం ఏంటయ్యా అంటే, దేవుడు తాను చేసిన వాగ్దానమైన నిబంధన ఎప్పుడు మరచిపోడు. నువ్వు ఎప్పుడు నమ్మకంగా ప్రభు ఎదుట ఉంటావో అప్పుడు ఆయన నిబంధనని ఎడల దేవుడు జరిగిస్తాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఖాళీ భూమి ఉందనుకో, ఖాళీ భూమి, అక్కడ పంట పెట్టలేదు, లేకపోతే ఆ ఇల్లు లేదు, చుట్టూరు 4 ఇళ్ళు ఉన్నాయి. ఏం చేస్తారు? చెప్పండి. నెలకో సంవత్సరానికో సెంటు పెరుగుద్ది వాళ్ళకి.
అవతల పక్క ఒక అరసెంటు, ఈ ఇవతల పక్క ఒక సెంటు ఖాళీగా ఉంది. మధ్యలో చుట్టుపక్కల జనాలు ఉన్నారు. ఏం చేస్తారని అంటే ఏం జరుగుద్ది? చూస్తారు, నెలలు చూస్తారు. అబ్బాయి దీని జోలికి ఎవరు రావట్లేదులే అని చెప్పి ఒక అడుగు దడి, ఒక అడుగు గోడ జరుగుతుంది. ముందు దడే, ముందు ఒక అడుగు దడి జరుగుతుంది. అలాగే 4 పక్కల చుట్టేస్తారు. చివరికి ఓనర్కి ఏం కనపడతాయా అంటే ఎప్పుడో వస్తే చూస్తే ఏం కనపడుతుంది అక్కడ? ఈ లోపు నువ్వేమంటావు? ఎన్ని సంవత్సరాలు పట్టున్నాను నీకు తెలుసా? ఎన్ని సంవత్సరాలు పట్టున్నాను నీకు తెలుసా? ఇన్ని సంవత్సరాల్లో ఎవడూ అడగలేదు ఇది నాది, నేను అనుభవించాను, ఇది నాది అని ఒకళ్ళంటారు ఇది మాది, మీ 20 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఇప్పుడు వచ్చావా అని ఒకడు అంటాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓనరు లేదా ఆ స్థలంగా లేచి మనం కాగితాలు పట్టుకుని వస్తే ఇప్పుడు ఎంతమంది ఆక్రమించుకున్నా ఏం చేయాలా? ఆ డాక్యుమెంట్లో ఎంత ఉందో యజమానుడికి ఆ యొక్క లెక్కల ప్రకారంగా గవర్నమెంట్ ఏం చేయాలా? అప్పగించాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వాడు ఎంతో లేదా 1 అడుగో లేదా 2 సెంట్లో ఎంతో కానీ కలిపేసుకోవచ్చు. లేదా యొక్క యజమాని వచ్చి ఆ పొలంలో లేకపోతే ఆ ఇంటిని చూసినప్పటికీ 10 సెంట్లు ఉండవలసి 4 సెంట్లే ఉండొచ్చు. కానీ డాక్యుమెంట్ మీద 10 సెంట్లు ఉంటే ఆ 10 సెంట్లు అప్పజెప్పవలసిన బాధ్యత ఎవరిదయ్యా అంటే గవర్నమెంట్ వాళ్ళది. దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాముకు అబ్రహాము చెందవలసిన వాగ్దానం కూడా అలాగే ప్రజలు ఆక్రమించేసుకున్నారు. కానీ నిజమైన వారసుడు ఎవడయ్యా అంటే అబ్రహాము. ఎవరండి? ఆ దేశానికి, ఆ ప్రాంతానికి నిజమైన వారసుడు ఎవరయ్యా అంటే అబ్రహాము పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ఈ అబ్రహాము అనుభవంలోనే ఉన్నారు చాలా మంది. ఏంటంటే అంటే వాగ్దానాలు ఉన్నాయి కానీ పొందుకోలేకపోతున్నాం. అనేక మంది దాన్ని పొందుకున్నట్టు చూపిస్తున్నారు. లేదా నాకు చెందవలసింది, నేను పొందుకోవలసింది వేరొకరు పొందుకుంటున్నారు. ఇలా కొన్ని ప్రశ్నలను నీ హృదయంలో వేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్న మాట, నీ దేవుడు నీ పక్షమున నీకు కార్యము జరిగిస్తున్న మాట ఇచ్చాడు అంటే అది ఎవరు కూడా ఆపడానికి వీలు లేదు. ఆపేంత శక్తివంతులు లేరు ఈ భూమి మీద దేవుని కార్యమును ఆపగలిగే శక్తివంతుడు ఎవరు కూడా లేరు. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళినట్టుగా దేవుడు చెబుతాడు, ఇదిగో ఈ ఫలానా వాగ్దానము నా బిడ్డకు నేను ఇచ్చాను, వెళ్ళిపో అంటే పారిపోవలసింది ఎవడైనా సరే అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధపడద్దు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మరొకరు పొందుకున్నాడు, లేదా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఉండవలసిన స్థితిలో ఇదిగో మరొకరు ఉంటున్నారు అని ఏమాత్రం దిగులు చెందొద్దు. దేవుడు ఆయన సమయమందు నీకు దాన్ని అప్పగిస్తాడు. అబ్రహాము యుద్ధం చేయాల, దేవుడే వారిని ఏం చేశాడంటే తరిమి కొట్టాడట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6 దేశాల ప్రజలను, 6 తెగల ప్రజలను వారసుడికి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధార దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఒక వారసుడివే. మనం అందరం కూడా ఆయన వారసులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు ఇస్తాడన్నది ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఈ లోపు
సాతానుగాడు వాడిని ఆక్రమించుకుని కూర్చుంటాడు. సాతానుగాడు, సాతాను సంబంధులు వాటి మీద ఆక్రమించుకుని కూర్చుంటూ ఉంటారు. ఆయన దిగులు చెందొద్దు, వాటి గురించి నువ్వు బాధపడద్దు. ఎందుకంటే నీ తరపున యుద్ధము చేయువాడు యెహోవాయే, నీ సమస్తమును సమకూర్చువాడు యెహోవా ఈరేగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమయం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దాన్ని నిశ్చయముగా నీవు పొందుకుంటావు. ఈ గ్యాప్లో నువ్వు ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి అని అంటే దీన్ని మరొక మాటలో చెప్పాలంటే విధేయతగా ఉండాలి. ఎలా ఉండాలి? విధేయతగా ఉండాలి. విధేయత అంటే చెప్పిన మాట వినడం, విన్న దాని ప్రకారంగా నడవడం. చెప్పండి. విధేయత అంటే చెప్పిన మాట వినాలి, విన్న ప్రకారంగా నడవడం. దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఆదికాండము 12వ అధ్యాయము దగ్గర నుంచి తాను దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, విన్న మాటను విధేయతతో నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో విని వెళ్ళిపోతున్నామంటే వినటం వరకే మన పని అనుకుంటున్నాం. కానీ విన్న దాన్ని ఆచరణలో పెట్టగలిగితేనే అప్పుడు నువ్వు నమ్మకమైన మనస్సు కలిగిన వారిగాను, విధేయత కలిగిన వారుగా అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విధేయుడు అబ్రహాము అంటే, ఎంత విధేయుడు అబ్రహాము అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా సమాధానం చెప్పలేదు. అక్కడ అయ్యా నేను ఎందుకు చేయాలని అడగలేదు, కానీ చెప్పినట్టు చేసి దేవుని మనస్సును గెలుచుకున్నాడు. దేవుని మనస్సును గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాధపడుతూ ఏ విషయంలో కూడా దేవుడు నీతో చెప్పినట్టు చేయి. దేవుడు నీతో చెప్పినట్టు చెయ్యి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బాధపడుతుంటారు దేని గురించి? కుటుంబ పరిస్థితులను బట్టి, లేదా చెందవలసింది చెందకపోగా ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, ఇన్ని మాటలు పడాల్సి వస్తుందండి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుని స్వాస్థ్యం మీదట ఆయన ఏ దుష్టుని చేతిలో ఉంచడట. దేవునికి స్తోత్రం. నీతిమంతుని స్వాస్థ్యం మీద ఆయన కృప ఉంటుంది. నీతిమంతునికి చెందవలసింది ఆయన చెందేంత వరకు, నీ వద్దకు వచ్చేంత వరకు ఆయన నీ కొరకు కార్యములు జరిగిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మనం కూడా వాగ్దానాలు చూస్తున్నాం కానీ అనుభవించేవారిగా ఉండట్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మనం సింధూర చెట్టు దగ్గరకు వచ్చి నిలవబడి చూసేవారిగానే ఉంటున్నాం. ఎలాగా? సింధూర వృక్షం దగ్గరికి వచ్చి నిలవబడుతున్నాం, చూస్తున్నాం, అంతే. దానిలోనికి ఫలింపు, దానిలో ఉన్న అనుభవం మనం పొందుకునే ఆ యొక్క పరిస్థితి మనలో ఉండట్లేదు. ఎందుకు అని అంటే వింటున్నాం కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాం. ఒక మాట అడుగుతాను దేవుని సంగమా, ఇన్ని సంవత్సరాలు అయింది కదా నువ్వు క్రైస్తవ భక్తిలోనికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, కొన్ని సంవత్సరాలు కదా, నెలలు అవుతుంది కదా దేవుని భక్తిలో నిలవబడుతుండగా, మరి ఎప్పుడు దేవుని వాక్యం దగ్గరకు వస్తే అప్పుడు నువ్వు వాక్యానికి తలదించుకునేవాడిగా ఉన్నావా? వాక్యానికి తలదించుకునే దానిగా నువ్వు ఉన్నావా? ఇంకా నీకు జయ జీవితం ఎలా వస్తుంది? నీకు దేవుడు ఎందుకు జయాన్ని ఇవ్వాలి? నువ్వు ఆయన మాట విననప్పుడు నీ మాట ఆయన ఎందుకు వినాలి? నువ్వు ఆయన మాట వినప్పుడు దేవుడు నీ మాట ఎందుకు వినాలి?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అప్లికేషన్ల మీద అప్లికేషన్లు ప్రార్థనలు పెడతానే ఉంటున్నాం. దేనికి? నీ లోటులు, నీ కావలసినవి, నీ బాధలు, నీ యొక్క కష్టాలన్నీ కూడా ప్రతిరోజు కన్నీటి అనే సిరాతో రాస్తానే ఉన్నాం. కన్నీరు కార్చని రోజు లేదు, కన్నీరు కార్చని ఆ గంట లేదు. మోకాళ్ళు అంటే మోకాళ్ళు ఆనేవంటే చాలు నీ పరిస్థితి నీ జ్ఞాపకం వచ్చి దివారాత్రములు కన్నీరు గార్చినట్టుగా కరుస్తానే ఉంటున్నారు. చాలా మంది కరుస్తూనే ఉంటున్నారు. కానీ ఆ పై నుంచి సమాధానం రావట్లేదు అని ఒకటి పెట్టాను కదా, ఎందుకు రాలేదని ఎప్పుడైనా పరిశీలించావా? ఒక అప్లికేషన్ పంపినప్పుడు అప్లికేషన్కి సమాధానం రానప్పుడు అసలు నా అప్లికేషన్లో ఏదైనా లోపం ఉందో లేదని ఎప్పుడైనా అనుకున్నావా? లేదా అప్లికేషన్ పెట్టే వాళ్ళు ఏదైనా లోపం ఉందో లేదని ఎప్పుడైనా అనుకున్నావా? మనం ఎప్పుడో ఏమనుకోం. మనం ఎప్పుడు కూడా మన భాషలో చెప్పాలంటే నా ఏపు ఏ తప్పు లేదు. ఏం లేదు, నా సైడు నా వైపు ఏ తప్పు లేదు అని అనుకుంటాం. సామెతల గ్రంథంలో కూడా ఒకటి మాట రాయబడింది, ఒకని మార్గము వానికి యథార్థంగానే కనబడుతుందట. ఎవరు నడిచే మార్గం వాడికి యథార్థంగానే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పునాది అనేది సరిదిద్దుకోకుండా, లేకపోతే బేస్మెంట్ అనేది సరిగా లేకుండా పైకి ఏదేదో పొందేసుకుందామని చూస్తున్నారు. కానీ దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ముందు ఈ బేస్మెంట్ని సరిగా చేసుకోమంటున్నాడు దేవుడు. ఈ పునాదిని సరిగా చేసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు ఏదేదో అప్లికేషన్ పెట్టేస్తున్నా బరువు మొయ్యాలి అంటే ఇక్కడ నీవు శక్తి కలిగి ఉండాలి కదా. నేను అడుగుతాను, ఇక్కడ యాడవని కన్నీరు కార్చని భక్తుడు అంటూ ఎవరూ లేరు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యనతితో ప్రభు ఎదుట ప్రార్థన చేస్తుండేవారే. కానీ నీ ప్రార్థన దేవుడు వినకుండా, జవాబు ఇవ్వకుండా ఎందుకు ఉన్నాడో ఎప్పుడైనా నిన్ను నీవు నీ అంతరాత్మను ఎప్పుడైనా పరిశీలించుకున్నావా? నా భాషలో చెప్పాలంటే నీ మనస్సును ఎప్పుడైనా అడిగావా? నీ మనస్సును ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అవును కదా, ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావడం లేదు అని పాస్టర్ గారిని అడగడానికి ఇష్టపడతావు, నీ తోటి విశ్వాసాలను అడగడానికి ఇష్టపడతావు. కానీ ఎప్పుడైనా నీ అంతరాత్మను, నీ ఆత్మను, నీ మనసును ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? పాస్టర్ గారు మా ప్రార్థనకి జవాబు రావడం లేదు ఏంటంటే అని ఈజీగా పాస్టర్ గారిని అడుగుతావు. మరి నీ ఆత్మను అడుగుతున్నావా? నీ మనస్సును అడగగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముందే చెప్పాను, మన భక్తి, మన మాటలు ఎప్పుడు కూడా మనుషులను మెప్పించడానికే కనబడుతున్నాయి. ఆత్మశుద్ధి కలిగి ఆత్మలో మనం విమర్శించుకోగలిగితే అప్పుడు దేవుని ఎత్తు మనం కనబడతాం. నువ్వు పెట్టిన ప్రతి అప్లికేషన్ కూడా దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోనే కాదు, చాలా మంది భక్తుల జీవితాలు సైతం సాక్ష్యం ఇస్తున్నాయి. సరి చేసుకోలేకపోతే, సరి చేయబడకపోతే అక్కడ దేవుని కార్యము జరగట్లేదు. ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘానికి చెబుతున్నాడు, నీ మొదటి ప్రేమ పోయింది కాబట్టి నీకు
అవకాశం లేదని చెబుతున్నాడు. ఎందుకు ఈ మాటను దేవుడు చెబుతున్నాడు? అయ్యా, నేను కన్నీరు గార్చాను, నేను చేసిన కార్యాలు, నేను చేసిన శ్రమల్లో చాలా మందికి సహాయం చేశాను, ఇలా చేశాను. అది కాదు. ముందు నీ ఆత్మ విమర్శించుకోగలిగావు, నీ ఆత్మ నిన్ను ప్రశ్నించుకోగలిగావా? మనం సూటిగా మనుషులను ప్రశ్న వేస్తున్నాం కానీ, సూటిగా మనుషులకు ప్రశ్నలు వేయగలుగుతున్నాం కానీ, నీ ఆత్మకు నువ్వు ఎప్పుడైనా సూటిగా ప్రశ్న వేసుకుంటే అప్పుడు చెబుతుంది ఆత్మ ఏమని, పలానా విషయంలో నువ్వు దేవుని మాట వినలేదు కదా, అందుకనే నీ కార్యం దేవుడు అంక ఆలస్యం చేస్తున్నాడు. పలానా విషయంలో దేవుని మాట నువ్వు వినకపోగా దేవుని మాట కాదన్న స్థలానికి నువ్వు వెళ్ళావు, అందుకనే ఈరోజు ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అని అప్పుడు నీ ఆత్మ చెబుతుంది. నేను ఎప్పుడు చెప్పే మాట, మన చర్చిలో డబ్బులు పోగొట్టుకుని మీ ఇంటికి వెళ్ళి ఎతికితే దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతుక్కోవాలా. మన యొక్క మనస్సాక్షిని మనం అడగం. వాస్తవానికి ఇది ఎప్పుడు కూడా నీకు చెబుతానే ఉంటది. నువ్వు చేసే తప్పు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని ఈ మనస్సాక్షి అనేది, మనస్సు అనేది నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే తాత్కాలికమైన లేదా ఆ క్షణం మనం ఏదో ఆనందం పడ్డ కొరకో లేదా ఆ యొక్క అవసరతను బట్టో ఈ మనస్సాక్షిని సైతం అణగదొక్కేసుకుంటాం. ఈ మాట్లాడుతుంటది మనస్సు. మీతో మాట్లాడిందో లేదో తెలియదు, నాతో చాలాసార్లు మాట్లాడుతుంటది. నా కాన్షియస్, నా యొక్క మనస్సాక్షి అనేది నాతో మాట్లాడుతుంటది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావా? నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంటది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మనస్సాక్షికి, ఈ యొక్క మనస్సుకు మనం సమాధానం చెప్పుకుని ఆ లోటును దేవుని ఎదుట పెట్టగలుగుతామో అప్పుడు ఆయన యొద్ద నుంచి దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తా. యబ్బోకు రేవు వద్ద యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగా? ఈరోజు నువ్వు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాం కదా. నువ్వు ఎత్తేనే ఉపవాసం ముగింతాను, నువ్వు మాట్లాడితేనే ఉపవాసం ముగింతాను. ఎలాగా? నువ్వు ఎత్తేనే నేను ఉపవాసం ముగింతాను, నువ్వు మాట్లాడితేనే ముగిస్తాను, ఇలా ఉపవాసం చేస్తాం కదా. అలాగే ఉపవాసం ఉంటున్నాడు యాకోబు యబ్బోకు రేవు వద్ద. ఆ రాత్రంతా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి పెనుగులాడుతున్నాడు. పెనుగులాడుతూ ఉంటే దేవుడు అడుగుతున్నాడు, ఎవరో నువ్వెవరో అని అడిగితే ఈ మాట ఎక్కడో విన్నాడు. ఆత్మ చెబుతుంది, మనస్సాక్షి చెబుతుంది, యాకోబా ఇదే మాట నీ తండ్రి అడిగినప్పుడు నీ తండ్రిని మోసగించి నువ్వు ఏసావు అని చెప్పి నీ తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొంగిలించుకుని వచ్చేసావు అని ఎవరు చెప్తున్నారు? ఈ మనస్సాక్షి చెబుతుంది, ఈ మనసు చెబుతుంది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, జాగ్రత్త, ఇప్పుడు కానీ నిజము చెప్పకపోయావో ఎంత రాత్రాత్మాను ఏడిచిన రాత్రి కన్నీటి ప్రార్థన అంతా వ్యర్థమే. మనస్సాక్షి చెబుతుంది యాకోబుతో, యాకోబా ఈ యబ్బోకు రేవు వద్ద నువ్వు రాత్రంతా ఏడ్చిన ఏడుపంతా కూడా వ్యర్థమే. అప్పుడు నిజం చెప్పే అంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబు అన్నాడు. ఏమన్నాడు? నా పేరు యాకోబు అన్నాడు. చూడండి, ఎక్కడ ప్రశ్నించుకుంది, ఇక్కడ ఈ మాట మనసును ప్రశ్నించుకున్నాడు. ఎక్కడ తెలిసిందయ్యా అంటే కొన్ని సంవత్సరాల క్రితం తన తండ్రి దగ్గర మాట్లాడిన మాట ఆత్మ మాట్లాడుతుంది, మనస్సాక్షి చెప్పగలుగుతుంది. రోజు వాక్యం మీతో మాట్లాడుతుంది. నీ అసలైన రూపం ఏంటి? నీ స్వరూపం ఏంటి? నువ్వు ఏం పోగొట్టుకున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే దేవుడు ఆ రోజు యాకోబును ఆశీర్వదించినట్లుగానే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు.
నేను ఒక మాట, తండ్రి దగ్గర నుంచి శారీరక సంబంధంగా ఆశీర్వాదాలు అయితే పట్టుకెళ్ళాడు, కానీ ఏ ఆశీర్వాదం యాకోబు జీవితంలో లేదు. తండ్రి దగ్గర నుంచి శారీరక సంబంధంగా ఆ యొక్క ఆశీర్వాదాలు దొంగిలించాడు, కానీ దొంగిలించిన ఆశీర్వాదం ఏది కూడా యాకోబు జీవితంలో లేదు. ఎప్పుడు వచ్చింది ఆ నిజమైన ఆశీర్వాదం? ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, యెహోవా రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడి అడుగుతున్నప్పుడు, దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు వచ్చింది ఆ నిజమైన ఆశీర్వాదము, సమాధానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే నిజము పలకగలుగుతావో, నిజం ఒప్పుకోగలుగుతావో, నిజాన్ని నిజముగా నమ్మగలుగుతావో, అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం కనబడుతుంది, నెమ్మది కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక అబద్ధాన్ని మోయడానికి 100 అబద్ధాలు ఆడాలి. అవునా? చెప్పాలి. మాట్లాడటంలో చాలా మంది ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. అదే ఒక నిజం చెప్పు, అంతటితో పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కప్పుకుంటూ ఉంటే అదేమవుతుందయ్యా అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వరిదెల్లడు, గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నడుచువాడు కనికరం పొందుతాడంటే, దేవుని కనికరం పొందాలంటే మనం ఒప్పుకోవాలా. ఏమని ఒప్పుకోవాలా? నువ్వు చేసింది ఒప్పుకోవాలా, నీ పాపం ఒప్పుకోవాలా, నీ దోషం ఒప్పుకోవాలి. అప్పుడు నీ మనసు దేవుని ఎదుట నమ్మకంగా ఉంటది. అప్పుడు నీ విధేయతను బట్టి దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నావయ్యా అంటే, దాన్ని కప్పుకుంటూనే ఉన్నాం. కప్పుకుంటే ఎవరికి నష్టం? మనకి నష్టం. ఇప్పుడు శరీరం మీద ఏదైనా గాయమో లేకపోతే దెబ్బ ఉంది, శరీరం మీద గాయము దెబ్బ ఉంది, ఎవరికి కనబడకూడదు, ఎవరికి చెప్పకూడదు అని చెప్పి మనం కట్టుగట్టో లేకపోతే వస్త్రాలు ధరించో దాచుకుంటాం. దానికి పడవలసిన మెడిసిన్ పడకపోతే ఏమవుతుంది? అది ఏమవుతుంది అంటే, అది మన యొక్క శరీరాన్ని మరింత గాయపరుస్తుంది. అది మన శరీరాన్ని మరింత గాయపరుస్తుంది. కప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు, కానీ ఒప్పుకోవడం వల్లట కనికరం పొందుతాం. దేవునికి స్తోత్రం. అబ్రహాం అయినా యాకోబు అయినా దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ తప్పును ఒప్పుకున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు వాగ్దానాలు ఉన్నాయి, ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదయ్యా అంటే, ఒప్పుకోక, దేవుని ఎదుట ఒప్పుకోక మనం దీవించబడ్డం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకున్న ప్రతివాడు కనికరించబడ్డాడు, ఒప్పుకున్న ప్రతివాడు ఆశీర్వదించబడ్డాడు. అవునా కాదా? బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. వెళ్ళాడు. యేసయ్య ఇంట్లోకి రాగానే ఏం చేస్తున్నాడు? తనలో నా మనస్సాక్షి చెబుతుంది ఏమనంటే, జక్కయ్య, ఎంత పరిశుద్ధుడైన యేసయ్య ఎవరి ఇంటిలోనికి వెళ్ళకుండా నీ ఇంటిలోనికి వచ్చాడంటే అది నీ గొప్పతనం కాదు. ఇదిగో ఇప్పుడు దేవునికి నీ మీద ఉన్న కనికరాన్ని బట్టి వచ్చాడు, ఒప్పేసుకో. యేసయ్య వాక్యం చెప్పలేదు. ఈరోజు నేను వాక్యం చెప్పినాడు, జక్క ఇంట్లోకి వెళ్ళి వాక్యం చెప్పలా. మనస్సాక్షి చెబుతుంది, పరిశుద్ధుడైన దేవుడు నీ గృహంలో అడుగుపెట్టాడు గనక ఒప్పేసుకో అని అనగానే మోకాళ్ళు అని చెప్పేస్తున్నాడు యేసయ్య, నేను చాలా ద్రోహిని, ఎంతమంది దగ్గర నేను నమ్మించి డబ్బులు తెప్పేశాను,
దొంగతనం చేశాను, లేకపోతే బోళ్ళంత మంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాను. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నానో వారి దగ్గర ఏం చేస్తున్నా అన్నాడు, 4 రెట్లు ఇచ్చేస్తాను అన్నాడు. నాకు ఇంకా ఉంది, ఇదంతా కూడా పంచి పేదలకు ఇచ్చేస్తానంటే అప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, విలువైన రక్షణ. నిజముగా అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నీవు అబ్రహాము కుమారుడు అని యేసయ్య చెప్పాడు. ఎప్పుడు? ఈ కాన్షియస్, ఈ మనస్సాక్షికి లోబడినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే మనస్సాక్షిని నొక్కి గద్దించేసుకుంటున్నాం, మనస్సాక్షిని చంపేసుకుంటున్నాం. ఎవరో చూడట్లేదు అనుకుంటాం. కళ్ళు మూసుకుని పిలిపి పాలు తగ్గేటప్పుడు ఎవరో చూడలేదా అనుకుంటుంది. ఎందుకని? అది కళ్ళు మూసుకుంది కనుక. అది కళ్ళు మూసుకుందని నువ్వు కళ్ళు మూసుకున్నావా ఇంట్లో యజమాని? కాదు కదా. దేవుడు ఎప్పుడు కళ్ళు మూసుకోలేదు. ఆయన తన నేత్రములట సంచారం చేస్తూనే ఉంది. ఆయన తన నేత్రములు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉన్నాయి. దావీదు అంటున్నాడు, అయ్యా కొండల్లోనికి వెళ్ళినా అక్కడ నీవు నన్ను చూస్తున్నావు, అగాధ జలములోకి వెళ్ళినా నన్ను చూస్తున్నావు. నీకు మరుగు చేయవలసిన స్థలం ఈ భూమి మీద ఎక్కడ లేదయ్యా. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాట పునరుద్ధానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నమ్మకమైన మనస్సాక్షి లేదు మనకి, నమ్మకమైన మనస్సు లేదు. ఈరోజు నువ్వు పొందవలసింది ఎవరో పొందుకున్నారు, లేకపోతే నీకు చెందవలసింది, నీకు రావలసింది వేరే వాళ్ళు అనుభవిస్తున్నారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? అది దేవుని తప్పు, అనుభవించేవాడి తప్పు కాదు, ముందు నీ తప్పు. దాన్ని పొందే క్రమంలో నువ్వు ఎన్నో దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నావు. వాటన్నిటిని ఒప్పుకుంటే దేవుడు నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి నీ పేరు కట్టబడిందంటే అది దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని యొక్క వాక్యమునకు నీ మనస్సును నిలిపి నడుచుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క మనస్సాక్షికి నువ్వు లోబడినప్పుడు. ఏమండి మనస్సాక్షి అంటారు, ఈ మనస్సాక్షికి అందరికీ మంచిగా చెప్పుద్దా అంటే మంచిగా చెప్తుంది, మంచిగా చెప్తుంది ఈ మనస్సాక్షి. ఏమంటుందో తెలుసా దొంగోడికి, ఒరే దొంగడా నువ్వు దొంగతనం చేస్తున్నావు కానీ ఇప్పుడు కానీ పోలీసులు వస్తే నీ పని అంతేరా అని మనస్సాక్షి చెప్పుద్ది. తప్పు చేసే ప్రతివాడికి చెబుతుంది, తప్పు చేసే ప్రతివాడికి చెబుతుంది. కానీ ఎవడైతే విని మనస్సాక్షి గద్దింపుకు లోబడి, ఈరోజు నీవు చేసే ప్రతి పని, నీవు చేసే ప్రతి ఒక్క కార్యములో లేదా పనిలో నీ మనస్సాక్షికి నిన్ను గద్దించినప్పుడు 1-2 సార్లు ఆలోచించి మనం అడుగు ముందుకు వేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన మనస్సు అంటే ఏదో నమ్మకంగా ఆదివారం ఆరాధనకు వస్తే నువ్వు నమ్మకంగా ఉన్నట్టు కాదు, కానీ నీ మనస్సును దేవుని ఎదుట నమ్మకంగా చూపించగలగాల. నేను మా పాస్టర్ గారికి ఎదురుగా నేను భలే నమ్మకంగా ఉంటానని నేను చూపించుకోగలను, కానీ ఈ నమ్మకంగా ఉండడానికి చూపించుకునే క్రమంలో నేను ఎన్నో తప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకని? నేను నమ్మకంగా ఉంటే ఎవరికి చూపించుకునే అవసరం లేదు. అదే నమ్మకంగా ఉండాలి అని చూపించుకునే క్రమంలో కొన్ని తప్పులు చేయవలసి వస్తుంది. అదే నిజంగా నమ్మకంగా జీవిస్తే ఏ తప్పు చేయరక్కర్లేదు, దేన్ని మనం కవర్ చేసుకునే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు, అతడు నమ్మకమైన మనస్సు కలిగి ఉన్నందుగా అక్కడ 6 దేశపు ప్రజలను దేవుడు వెళ్ళగొట్టి ఆ ప్రాంతం అంతటిని ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చేసాడు అని అంటే, అక్కడ దేవుడు ఆది కాండములో అది అబ్రహాముకు సొత్తుగా ఇవ్వబడింది, స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఈ మధ్య ప్రయాణంలో కొందరు వచ్చి ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు తరిమేశాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడా మనం కూడా మన మనస్సును మన నమ్మకంగా ప్రభు ఎదుట ఉండడానికి దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడిన ప్రతిసారి కూడా వాక్యమునకు లోబడి జీవించడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవా ఈరోజు నేను పొందవలసింది నా దేవా నాకు నీవిచ్చిన వాగ్దానం వేరెవరు అనుభవిస్తున్నారు. ఇదిగో తండ్రి ప్రభా, నా వాగ్దానాలు ఎన్నో శాపాన్ని దొంగిలించి అయా వాటి మీద అయా వాడు అధికారం చెలాయిస్తున్నాడు. అయ్యా ఇదిగో దానికి గల కారణం కూడా నేను నీకు లోబడక నమ్మకమైన మనస్సు లేక అయా ఇదిగో తండ్రి ప్రభా అయా నీ సన్నిధిలో నేను దోషిగా నిలవబడి ఉన్నాను. అవును దేవా, అబ్రహాము వాక్యము తన దగ్గరకు వచ్చినప్పుడు తన తప్పులు ఒప్పుకున్నాడు. అయ్యా యాకోబుతో మాట్లాడినప్పుడు తన తప్పును ఒప్పుకున్నాడు. నేను కూడా నీ సన్నిధిలో నీ వాక్యముతో నాతో మాట్లాడినప్పుడు నా అతిక్రమములు ఒప్పుకుని అయ్యా నీ ఎదుట నమ్మకమైన మనస్సు గలవానిగా నమ్మకమైన జీవితము గలవానిగా నీ సన్నిధిలో కొనసాగే కృప దయచేయి. అయ్యా ఎన్నో చంద్ర ప్రభా ఎంతవరకు అయ్యా నీ వాక్యముతో నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న ప్రతి మాట మా జీవితాల్లో నేను గట్టి ఫలింపొచ్చి ఎదుగో చంద్రుని నీ బిడ్డలు ప్రేమగా అర్పించిన కానుకలు దీవించారు. ఇచ్చిన బిడ్డలకు నూరంతలు అనుగ్రహించి ఈ కానుకలు నీ పరిచయంలో వాడుతాం. మరొకసారి చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు చొప్పున దీవించి ఆశీర్వదిస్తున్నాను. ఇది కొంచెం ప్రార్థిస్తుండగా నీ సహాయం దయచి బలహీనులను బలపరచు, రోగులను స్వస్థపరచు. అన్నా ఇదిగో ప్రార్థన ప్రతి బిడ్డను ప్రార్థిస్తున్నా. తప్పకుండా మీరే సహాయం చేయండి. మీరే నీ కృపతోడిగా ఉత్సవం ప్రార్థిస్తూ మీరే దీవించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయము మనకు లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.